హై ఎవ్రీవన్, డాక్టర్ రెహమాన్ మొహమ్మద్. సో యాజ్ అ లైఫ్ కోచ్, ఒక గ్లోబల్ కెరియర్ కౌన్సిలర్గా నేను ఎవ్రీ ఇయర్ ఎక్కువ ట్రెండ్ చూసేది సమ్మర్ వెకేషన్లో చాలామంది స్కిల్ డెవలప్మెంట్ చేద్దామని చూసుకుంటారు. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ మీద కమాండ్ కోసము, కమ్యూనికేషన్ స్కిల్స్ కోసము చాలా ఇన్స్టిట్యూట్స్ ఎన్రోల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు డిజిటల్ ఎరాలో చాలామంది వర్చువల్ కోర్సెస్ అండ్ ఈ లెర్నింగ్ కోర్సెస్ ఎన్రోల్ అవుతున్నారు. ఫైన్, కోర్స్ ఎన్రోల్ అవ్వడము, ఒక దాంట్లో ఉన్న బెస్ట్ కోర్స్ ఎన్రోల్ అవ్వడము, ఇక్కడ వరకు ప్లానింగ్ చాలా బాగుంటుంది. బట్ ఎందుకు సక్సెస్ రేషియో అకార్డింగ్ టు ఎ సర్వే ఆల్మోస్ట్ లెస్ దెన్ 6% ఉంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే 100 మెంబర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ అయితే 6 మెంబర్సే యాక్చువల్గా ఇంగ్లీష్ రన్ చేసుకుంటారు. ఆర్ సేమ్ అప్లైస్ ఫర్ ఎనీ స్కిల్. చాలామంది కొందరు జిమ్కి వెళ్ళొచ్చు, ఆర్ కొంతమంది వాట్ ఎవర్. సో ఒక అనెక్డోట్ చెప్తాను, అంటే స్పోకెన్ ఇంగ్లీష్ గురించి ఒక అనెక్డోట్ చెప్తాను. స్పోకెన్ ఇంగ్లీష్ నిజంగానే మీకు 100% కాంపిటేటివ్ వరల్డ్ మొత్తం డిజిటల్ ఎరా అయిపోయింది, ఆర్ గ్లోబలైజేషన్ అయిపోయింది. ఎనీ ప్రొఫెషన్కి ఇప్పుడు ఇంగ్లీష్ కావాలి. చాట్ జీపీటీ కావాలంటే మీకు ఇంగ్లీష్ రావాలి. ఏఐ వాడాలంటే మంచి ప్రాంప్ట్ ఇవ్వాలంటే మీకు ఇంగ్లీష్ రావాలి. సో ఎలా నేర్చుకోవాలి అంటే కోర్స్ మేబీ హెల్ప్ఫుల్ అవ్వచ్చు. మంచి ట్యూటర్, మంచి ట్రైనర్, మంచి ప్లాట్ఫాము, యుడెమి ఆర్ ఎన్నో వచ్చాయి. కానీ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాసెస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా 4 మాడ్యూల్స్ ఉంటాయి. స్పోకెన్ ఇంగ్లీష్ కూడా అంతే. సో లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్లో మ్యాజిక్ అంతా ఎల్ మాడ్యూల్, లిజనింగ్ మాడ్యూల్లో జరుగుతుంది. 70% ఆఫ్ ద గ్రాఫ్ మీకు లిజనింగ్కో ఉంటుంది అనమాట. సో ఎందుకు? మీకు మీ మదర్ టంగ్ చాలా బాగొచ్చు. మీరు బాన్ ముస్లిం అయితే ఉర్దూ వచ్చు, మీరు బాన్ హిందీ అయితే మీకు తెలుగు వచ్చు. ఎందుకు అంటే మీ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వరల్డ్ అనేది మీకు మీ మదర్ టంగ్లో జరిగింది. దానివల్ల మీకు వొకాబులరీ, అంటే చాలా పదాలు మీకు మీ మదర్ టంగ్లో వచ్చు. మీకు ఎప్పుడైతే వొకాబులరీ బాగుంటుందో మీ ఎక్స్ప్రెసివిటీ పవర్ పెరుగుతుంది. సో మీరు మిడ్‌నైట్ 11, 12 మధ్యలో ఫోన్ వచ్చినా కూడా వెంటనే ఫోన్ తీసి చెప్పరా, ఎందుకు కాల్ చేసావు, ఈ టైంలో ఎందుకు కాల్ చేసావు అనేది ఆటోమేటిక్గా మీకు వర్డ్స్ వచ్చేస్తాయి. సేమ్ థింగ్ మీకు ఇంగ్లీష్లో అవ్వాలి అంటే, ఆర్ ఎనీ ఫారెన్ లాంగ్వేజ్లో అవ్వాలి అంటే, చాలా ట్రెండ్ వచ్చింది. ఇప్పుడు ఫ్రెంచ్ కానీ స్పానిష్ నేర్చుకుంటా అని. మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ ఆ లాంగ్వేజ్ని బాగా వినాలి, ఆర్ హాఫ్ అన్ అవర్ పర్ డే వినాలి. నాట్ హియరింగ్, లిజనింగ్ అంటే మీరు ఆ వర్డ్ని ప్యూర్గా మీనింగ్ ఏంటి, దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి అనేది వింటున్నారు. సో లిజనింగ్ ఎప్పుడైతే మీరు కంటిన్యూస్గా చేస్తారో, బిగ్గెస్ట్ స్టాండింగ్ ఎగ్జాంపుల్ నౌ ఐఎమ్ సేయింగ్ దట్ నేను కెరియర్ కౌన్సిలర్, గ్లోబల్ కెరియర్ కౌన్సిలర్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్పర్ట్. బట్ యాక్చువల్గా నా ఫౌండేషన్ కూడా తెలుగు మీడియమే. బట్ ఇప్పుడు పేరెంటింగ్ కౌన్సిలింగ్ వీడియోలో చెప్పినట్టు నేను ఫస్ట్ ఇంగ్లీష్ ఇన్పుట్స్ నాకు క్రికెట్ కామెంటరీ నుంచి వచ్చాయి. సో వొకాబులరీ అనేది డెవలప్ అయినప్పుడు మీ మదర్ టంగ్ వొకాబులరీతో ఇంగ్లీష్ వొకాబులరీ ఆర్ ఫారెన్ లాంగ్వేజ్ వొకాబులరీ పోటీ పడడం స్టార్ట్ అవుతుంది అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి ఆబ్వియస్లీ దాని యూసేజ్. ఎలాగైతే ఇప్పుడు సొంత వాక్యాలు ఎందుకు నేర్పిస్తారు అంటే, మీరు పదం నేర్చుకొని దాన్ని యూజ్ చేయడం కూడా రావాలి. సో దాన్ని యూసేజ్ చేయడానికి ఎప్పుడైనా స్మాల్ స్టెప్స్ వేయాలి. అంటే 5 to 6 మెంబర్స్ ముందు ఫస్ట్ మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలి, తర్వాత 10-15 మెంబర్స్, తర్వాత బిగ్గర్ ఆడియన్సెస్, ఆర్ స్టార్ట్ విత్ 1 or 2 కంఫర్టబుల్ పీపుల్. సో దాన్ని యూజ్ చేయడం నేర్చుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఈజ్, మీరు యాక్సెంట్ గురించి ఆర్ ఎంత స్పీడ్గా మాట్లాడుతున్నామో ఇది ఎప్పుడూ ఆలోచించద్దు. యూ షుడ్ స్టార్ట్ స్లో, అండ్ యాక్సెంట్ అండ్ స్పీడ్ విల్ ఆబ్వియస్లీ ఇంప్రూవ్ ఓవర్ ద టైమ్ అనమాట. సో ఫస్ట్ చేయాల్సిందల్లా స్టార్టింగ్ స్టెప్ వేయాలి. సో లిజనింగ్ కంటిన్యూస్లీ ఫర్ 30 minutes ఏ డే, అండ్ దెన్ మెల్లమెల్లగా దాన్ని యూసేజ్లోకి తీసుకురావడము. అండ్ ఇప్పుడు ద బిగ్గెస్ట్ టిప్ చెప్తాను. ఈ టిప్ కనుక మీరు ఫాలో అవుతే, దిస్ సీక్రెట్ కెన్ చేంజ్ యువర్ హోల్ కమ్యూనికేషన్, నెక్స్ట్ లెవెల్కి మిమ్మల్ని తీసుకెళ్తుంది. అది ఏంటి అంటే, థింక్ ఇన్ ద లాంగ్వేజ్ విచ్ యు ఆర్ స్పీకింగ్. ఎప్పుడైతే మీ మదర్ టంగ్ చాలా స్పష్టంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, చెప్పాను కదా, మీ ఎర్లీ ప్రాసెసింగ్ ఆఫ్ ద వరల్డ్ అనేది మదర్ టంగ్లో జరిగింది. అంటే మీరు క్రికెట్ చూసేటప్పుడు ఓకే నెక్స్ట్ ఈ వీడు అవుట్ అవుతాడు, ఆర్ నెక్స్ట్ వీడు వస్తాడు అనేది మీ సెల్ఫ్ టాక్ అనేది మీ మదర్ టంగ్లో చేస్తున్నారు. బట్ అది మీరు ఇక్కడ ఫారెన్ లాంగ్వేజ్కి అప్లై చేయొద్దు, అంటే ట్రాన్స్లేషన్ చేయొద్దు. సో మీరు ఇంగ్లీష్ ఓటీటీ చూస్తున్నప్పుడు, ఓటీటీలో వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు, ఆర్ క్రికెట్ కామెంటరీ వింటున్నప్పుడు ఆ సెల్ఫ్ టాక్ అనేది ఇంగ్లీష్లో చేయాలి. అప్పుడు కానీ మీ ప్రాసెసింగ్ అనేది చాలా సింపుల్గా, స్పాంటేనియస్గా మీరు మాట్లాడుతున్నప్పుడు అది బయటికి వస్తుంది. సో థింక్ ఇన్ ద లాంగ్వేజ్ విచ్ యు ఆర్ లెర్నింగ్ ఆర్ విచ్ యు ఆర్ స్పీకింగ్. అప్పుడు ఈ ఫంబ్లింగ్ ప్రాబ్లం, అంటే తడబడము, ట్రాన్స్లేషను, అది ఒరిజినల్గా ఉండకపోవడం అనేది స్లోగా అవాయిడ్ అవుతుంది. చాలా ఈజీ ట్రై చేస్తే. థింకింగ్ అంటే సెల్ఫ్ టాక్. సో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, ఇంగ్లీష్ వీడియో వింటున్నాను, ఇంగ్లీష్ ఆడియో వింటున్నాను, నేను ఇంగ్లీష్లోనే ఆలోచిస్తాను. అది 100% మీ లాంగ్వేజ్లో రిఫ్లెక్ట్ అవుతుంది.